బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో మరొకసారి ఉగ్రదాడి జరిగింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ యూదు మ్యూజియం దగ్గర ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ ఆఫీసర్స్ ని ఒక వ్యక్తి అతి దారుణంగా గన్తో కాల్చి చంపేశాడు. సో ఇజ్రాయెల్ కి సంబంధించిన అధికారులందరూ కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. మరి అమెరికా లాంటి అగ్ర దేశంలో ఇటువంటి టెర్రర్ అటాక్ జరగడం, అది ఇజ్రాయెల్ కి సంబంధించిన ఈ రాయబార సంస్థకు సంబంధించి ఇద్దరిని కూడా చంపేయడం చాలా బాధను కలిగిస్తుందంటూ కూడా ఇజ్రాయెల్ అధికారులు బాధపడుతున్నారు. అయితే వాళ్ళ అధికారికంగా చెప్తున్నారు ఇది ఉగ్రదాడిగానే పరిగణించాలని. అలాగే ఐక్యరాజ్య సమితిలో కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అమెరికా ఒక అద్భుతమైన దేశం, ఒక అగ్ర దేశంగా చెప్పుకుంటారు. మరి అలాంటి దేశంలో మరి ఇలాంటి ఉగ్రవాదులకి ప్లేస్ ఉందా? ఉగ్రవాదులు అక్కడ నివాసిస్తున్నారా? ఉగ్రవాదులు మరి ఇలాంటి ఇతర దేశ ఎంబసీలపైన అటాక్ చేస్తే మరి అమెరికా ఏం చేస్తుంది? ట్రంప్ కబుర్లు చెప్తున్నాడు కదా, ఉగ్రదాడులు నేను తీవ్రంగా ఖండిస్తాను, యుద్ధం జరగకుండా నేను ఆపేస్తాను, భారత్కి పాకిస్తాన్కి యుద్ధం ఆపిందే నేనని. మరి అలాంటి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న దేశంలోనే ఇజ్రాయెల్కి సంబంధించిన ఎంబసీ ఆఫీసర్స్ని ఈరోజు కాల్చి చంపేశారు. మనందరికీ తెలుసు ఇజ్రాయెల్కి అలాగే ఈ పాలస్తీనా గాజా వీళ్ళందరికీ కూడా ఎటువంటి యుద్ధ వాతావరణం జరుగుతుందో. ఇప్పటికే చాలామంది ఇజ్రాయెల్ వాళ్ళందరూ ఈ గాజాకు సంబంధించి మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసి నేలమట్టం చేసి, అయితే ఈ ఎవరైతే ఉగ్రదాడి చేశాడో అతను చికాగోకు చెందిన వ్యక్తి అని చెప్తున్నారు. అలాగే ఇతను కాల్ చేసిన తర్వాత ఫ్రీ పాలిస్తాన్ అంటూ కూడా గట్టిగా అరిచే ప్రయత్నం కూడా చేశాడంటూ కూడా చెప్తున్నారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సో ఇంకా విచారణ చేపట్టాలి, మరిన్ని విషయాలు కూడా బయటికి చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. మరి అమెరికాలో రాజధాని అయిన వాషింగ్టన్లో జరగటం ఇటువంటి దారుణమైన సంఘటన నిజానికి చాలా భయాందోళనకి గురి చేస్తున్న అక్కడ ఉన్న ప్రజలను కానీ స్థానికులు కానీ. ఒకసారి పూర్తి విషయాలని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అక్కడ అసలు ఏం జరిగింది, ఆ ఉగ్రవాది ఎలా వచ్చి దాడి చేశాడు, లోపలికి అసలు ఎలా రాగలిగాడు, వాళ్ళందరినీ కూడా తప్పించుకుని ఎలా రాగలిగి ఆ ఇద్దరు ఇజ్రాయెల్కి సంబంధించిన ఎంబసీ ఆఫీసర్స్ని ఎలా కాల్చాడు, ఒకసారి అంతా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అమెరికాలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు దారుణ హత్యకు గురయ్యారు. రాజధాని వాషింగ్టన్ డీసీలోని యుఎస్ మ్యూజియం సమీపంలో బుధవారం రాత్రి దుండగులు వారిపై కాల్పులకి పాల్పడ్డారు. దీంతో ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను యూదులపై మత విద్వేషపూరిత ఉగ్రదాడిగా ఇజ్రాయెల్ అధికారులు అభివర్ణించారు. ఘటన అమెరికా దర్యాప్తు సంస్థ FBI వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీస్కి కొన్ని అడుగుల దూరంలోనే జరగడం గమనార్హం. అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టోమ్ ఎక్స్ ట్విట్టర్లో ఈ విషయాన్ని ధృవీకరించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని, ఫెడరల్ స్థానిక పోలీసు విభాగాలు కలిసి విచారణ జరుపుతాయని తెలిపారు. వాషింగ్టన్ డీసీలోని యుఎస్ మ్యూజియం సమీపంలో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ఉద్యోగులు అత్యంత దారుణంగా హతమయ్యారు. ఈ అమానుష ఘటనపై మేము దర్యాప్తు చేస్తున్నాం, బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం, ఈ దాడికి పాల్పడిన నిందితుడిని తప్పకుండా శిక్షిస్తామని క్రిస్టోనోమ్ పేర్కొన్నారు. అయితే వెంటనే అక్కడ స్పందించిన FBI డైరెక్టర్ భారత సంతతికి చెందిన ఆకాష్ పటేల్ మాట్లాడుతూ, యుఎస్ మ్యూజియం లోపల జరిగిన కాల్పులపై మాకు సమాచారం అందింది, మేము పోలీసులతో కలిసి దర్యాప్తు చేస్తున్నాం, బాధిత కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నామని ఓ ప్రకటనలో తెలియజేశారు. కాగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఈ ఘటన ధృవీకరించిన తమ ఉద్యోగుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇజ్రాయెల్ రాయబారి దాడి సమయంలో అక్కడ లేరని మాత్రమే పేర్కొంది. కాల్పుల సమయంలో మ్యూజియంలో ఈవెంట్ జరుగుతుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం 2023 ప్రారంభమైన క్యాపిటల్ యుఎస్ మ్యూజియంలో అమెరికన్ జ్యూస్ కమిటీ AJC ఒక ఈవెంట్ నిర్వహిస్తుంది. మ్యూజియం CEO టెడ్ డ్యూట్స్ మాట్లాడుతూ, మా వేదిక వెల్లోపల ఇంత భయంకరమైన హింసకాండ జరగడం మనసుని కలిచివేస్తుందన్నారు. అమెరికా అటార్నీ జనరల్ ఫామ్ బోండి, వాషింగ్టన్ DC తాత్కాలిక అటార్నీ జినిన్ పిరో ఘటనా స్థలానికి చేరుకున్నట్లు కూడా సమాచారం. సోషల్ మీడియాలో పోస్ట్ బోండి ఫెడరల్ స్థాయిలో చర్యలు తీసుకుంటామని, త్వరలో ప్రజలకు పూర్తి సమాచారం అందిస్తామని వెల్లడించారు. కాగా అమెరికాలో కాల్పులు ఘటనలు సర్వసాధారణం. దుండగులు కాల్పుల్లో భారతీయ విద్యార్థులు సైతం ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. చాలామంది ఇలా ప్రాణాలు అనేకంగా కోల్పోయారు. మార్చిలో జరిగిన కాల్పులో భారత్కు సంబంధించిన తండ్రి కూతురు కూడా చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ రాయబారి జోనీ డనన్ తీవ్ర నిరసన తెలిపారు. ఈ దాడిని అమానుషమైన యూదు విద్వేష ఉగ్రదాడిగా ఆయన పేర్కొన్నారు. అమెరికా రాజధాని నగరం, అది కూడా FBI కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరగడం అంతర్జాతీయంగా ఉద్రిక్తలు రేకెత్తించే అవకాశం ఉంది. యూదులపై మత విద్వేషం నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ అధికార యంత్రాంగాలు ఈ కేసులో తీవ్రంగా స్పందిస్తున్నాయి. సో గైస్, చూశారు కదా, సో
అమెరికా లాంటి అగ్రదేశంలోనే ఉగ్రవాదులు ఎక్కువగా ఉన్నారు. ఇజ్రాయెలే కాదు, మన భారతదేశానికి సంబంధించిన కొంతమంది అక్కడ స్టడీస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇలాంటి టెర్రరిస్టుల వల్ల చాలామంది చనిపోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, నెలలో కనీసం అమెరికా నుంచి ఖచ్చితంగా 2-3 న్యూస్లు వస్తాయి. స్టూడెంట్ చనిపోయారనో, ఈ కాల్పుల్లో హోటల్ దగ్గర లేకపోతే ఇంకా ఇతర వేరే ప్లేసుల్లో స్టూడెంట్స్ కాల్పులకి గురయ్యారనో, లేకపోతే భారత్కి సంబంధించిన ఒక ఫ్యామిలీ కాల్పులకి గురయ్యారనో, ఏదో ఒక న్యూస్. పైగా ఈ టెర్రరిస్టుల్ని పెంచి పోషిస్తున్న దేశానికి అమెరికా లోన్స్ ఇస్తుంది, వాళ్ళకి మిసైల్స్ ఇస్తుంది, సాయం చేస్తుంది. టర్కీకి రీసెంట్గా అమెరికా మిసైల్స్ ఇచ్చింది, పాకిస్తాన్కి రీసెంట్గా లోన్స్ ఇచ్చింది. మరి అమెరికా లాంటి దేశాన్ని అసలు ఎలా చూడాలి? కొంతమంది ట్రంప్ని విపరీతంగా పొగిడేస్తున్నారు. ట్రంప్ అంతా నీచుడు ఇంకొకడు ఉండడని నాకైతే అండ్ మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అమెరికా పెద్ద దేశం కావచ్చు, అమెరికాలో అన్ని సౌకర్యాలు ఉండొచ్చు, కానీ అమెరికాలో ప్రాణాలకు మాత్రం ఖచ్చితంగా ముప్పు ఉంటుంది. ఏ దేశంలో ప్రాణాలకు ముప్పు ఉంటుంది, అమెరికాలో ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అమెరికా లాంటి దేశంలో మన భారతీయులు కూడా చాలామంది ఇలాంటి కాల్పుల్లో చనిపోతున్నారు. ఐక్యరాజ్య సమితిలో తీవ్రంగా నిరసన తెలియజేసే పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. మరి దీనిపైన ట్రంప్ ఎలా స్పందిస్తారో కూడా మనం చూడాలి. ఇప్పటివరకే ట్రంప్ స్పందించారు, తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ చెప్తున్నారు. ఖండించడం కాదు, పోయిన ప్రాణాలని తీసుకురాలేవు కదా ట్రంప్. సో ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో, ఇలాంటి టెర్రరిస్టుల్ని పెంచి పోషించకు, వాళ్ళకి ప్లేస్ ఇవ్వకు. అలాగే పాకిస్తాన్ లాంటి అలాంటి పాపిస్ట్ దేశాలకి సహాయం చేయకు. కానీ ట్రంప్ చేసిన దానికి సరైన గుణపాఠం